ఓకే సార్. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఒక వార్త, ఒక బ్రేకింగ్ సంబంధించి ఇట్లా వస్తుంది. మార్చి 9వ తారీఖున ఎలక్షన్స్ ఉండబోతాయనేది అంటే అదే అది మనం ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే ఉండే అవకాశం ఉంది. ఒక డేట్ అయితే ఒక టెంటేటివ్ డేట్ అయితే ఉంది. మార్చి 9న ఎలక్షన్ జరగబోతది. అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా ఉండొచ్చు ఏపీలో? కదా. ఇప్పుడు ఏముంది, ఇంకా అయిపోయింది కదా. ఓట్ ఆన్ హ్మ్. అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందింది. ఓకే. పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి. హ్మ్. ఎట్ ఎనీ టైమ్ హ్మ్. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం హ్మ్. ఉంది. ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చింది. హ్మ్. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ సిఈసి ఇచ్చారు. ఓకే. ఏమని, 16వ తారీఖు డేట్గా హ్మ్. మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. హ్మ్. మార్చి 16 ఎలక్షన్ వస్తుంది అన్నట్టుగా మీరు సన్నద్ధం కండి, బెంచ్ మార్క్గా అది పెట్టుకోండి ఇప్పుడు అన్నారు. 9 అంటున్నారు. అంటే ఇంకా అంటే ముందుకొచ్చి 9, 16 అంటే మొత్తం దేశం మొత్తం ఆహ్, చి జరగాల. ఓకే. హ్మ్. సార్వత్రిక ఎన్నికలు లోక్సభకి దేశం మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు అది 5-6 ఫేసులుగా జరుగుతుంది. ఓకే. 5-6 ఫేసులుగా జరిగే సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మన ఆంధ్రప్రదేశ్ ఇవి కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు, ఒక 4, 5 ఓకే. మిగతా రాష్ట్రాలు. రాష్ట్రాలు ఈ ఉంటది మొత్తం. రాష్ట్రాలు వాటితో పాటుగా హ్మ్. ఇతను జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి దఫా ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో జరగాలనో ఏదో అడిగినట్టుగా మనం వింటున్నాం. హుహు. ఏది, మోడీని. అంత అంత అప్పటిదాకా నేను టెన్షన్ పడలేదు. నేను అడిగాను ముందే. అని కాదు, అది ఏంటంటే ఆయన హ్మ్. ఈ వేడిలోనే జరిగిపోవాలన్నట్టుగా. మరి ఇంకా ఆలస్యమైన కొద్దీ ఇంకా ఎన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుందో. ఇప్పటికే జుట్టు బీక్కుంటున్నాడు. అవును. అభ్యర్థులు దొరకని దొరకదు. పరిస్థితి. ఆయన బీఫామ్ ఇస్తానంటే వాళ్ళు ఈసిరి పారిపోతున్నారు. హ్మ్. టికెట్ నువ్వు పోటీ చేయి అంటే నువ్వు వద్దు, నీ హ్మ్. టికెట్ వద్దు అని చెప్పి పోతున్నారంటే ఇవాళ ఎంపీలంతా కూడా పరారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఓకే. ఎవరికి టికెట్ అనౌన్స్ చేసినా హ్మ్. వాళ్ళు గల్లంతారు. వాళ్ళు అంతే. అసలు గుడ్ బై చెప్పేస్తున్న పరిస్థితుల్లో ఓకే. జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నిక ఆ, చాలా డేంజర్ బెల్స్. డేంజర్ బెల్స్ అనొచ్చు. ఇంకొకటి సార్, మీరు ఇందాక చెప్తున్నట్టు టికెట్ ఇస్తుంటే పారిపోతున్నారు అనేది ఉంది. నెల్లూరు జిల్లా పెద్దారెడ్డిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ఒక కోటలాగా అనుకోవచ్చు. నెల్లూరు జిల్లా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది వైసీపీ. అక్కడి నుంచి చాలామంది కోటమిరెడ్డి శ్రీధర్ అవ్వచ్చు, శ్రీధర్ రెడ్డి, దాంతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి ఇలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని రోజుల నుంచి అంటే ఆహ్, ఎలక్షన్స్‌కి ముందే 2 సంవత్సరాలకు ముందే వీళ్ళు చాలామంది వచ్చేసారు. ఆనం రామనారాయణ రెడ్డి గాని, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, దాంతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆ జిల్లాలో 2, 3 జిల్లాలను కూడా ప్రభావితం చేయగల వ్యక్తి ధనవంతుడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఆయన ఒక రిజైన్ లెటర్‌ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే, వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ అవ్వబోతుంది. అక్కడ జీరోగా అవ్వబోతుంది అనుకోవచ్చా? ముసలం పుట్టింది నెల్లూరు జిల్లాలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసలం పుట్టింది ఫస్ట్ హ్మ్. నెల్లూరు జిల్లాలోనే. మనం ఆ ముగ్గురు, కోటమిరెడ్డి చంద్రశేఖర్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు. చేశారు. అప్పుడు ఆ శాసన మండలికి మండలికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గన్ షాట్గా గెలవగానే వీళ్ళ మీద అనుమానం పెట్టుకుని వీళ్ళ నలుగురు అటు ఓటేసారని చెప్పి ఓటేసారని వీళ్ళ నలుగురిని సస్పెండ్ చేసిన ఆ ముసలం ఏం జరిగింది, అది నెల్లూరు నుంచి మొత్తం నీకు రాష్ట్రం మొత్తం శ్రీకాకుళం దాకా కొట్టింది. అటు పైకి, ఇటు రాయలసీమలో కుప్పం దాకా కొట్టింది అనమాట. అటు పైకి కిందకి. మళ్ళా ఇంకా ఆ ముసలం ఏమీ ఆగట్లేదు. ఏంటంటే ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా ఆ! అని మీరు అంటున్నారు. అవును. ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? నమ్మిన బంటుగా దమ్మిని గుంట ఉన్నటువంటి అసలు వ్యక్తి. ఆయన మీరు చేయండి అంటే ఆయన మొత్తం సింగిల్ హ్యాండ్‌తో నడిపించిన వ్యక్తి. మీరేం చెప్తే అంత ఇప్పుడు వీర విధేయుడు అనొచ్చు. రీజనల్ కోఆర్డినేటర్స్ మొత్తం పంచి పెట్టాడు ఒక 5-6గురికి. హ్మ్. సజ్జల, విజయసాయి రెడ్డి, హ్మ్. వీళ్ళందరిలో ఈయనొకడు. ఎవరు? సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. హ్మ్. అలాంటి వ్యక్తి మరి ఎందుకు దూరం అయ్యాడు? రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీ వెళ్ళారు. హ్మ్. చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిసిన వెంటనే మరుసటి రోజు ఈయన మోడీని కలవటానికి వెళ్ళాడు. వెళ్ళాడు. వెళ్ళబోయే ముందు సీఎం ఆఫీస్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేశారట. హ్మ్. సార్ వస్తున్నారు ఢిల్లీ, మీ ఇంట్లోనే బస్ చేస్తారు అంటే సారీ అన్నాడట. ఏంటి, ఆయన జంప్ ఎక్కడ దుబాయ్ వెళ్తున్నానో ఏదో ఏం చెప్పాడు. చెప్పాడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తట్లేదు. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే
వీళ్ళు పారిపోతున్నారంటే ఇదే కారణం. ఏది అహం తలకెక్కితే ఏం Okay. జరుగుద్ది అనే దానికి ఉదాహరణ. ఓకే. ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయి అనుకోండి, అవును. ఎవరు ప్రజలు కనపడరు. దించుతారు. ఆ కళ్ళని ఎవరు దించుతారు? ప్రజలే దించుతారు అనమాట. ఓకే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అహంభావానికి వీళ్ళ ఆత్మ గౌరవానికి మధ్య Fight. యుద్ధం జరుగుతోంది. ఏది కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉన్నాడు. సంజీవ్ కుమార్ గారు టీడీపీకి వచ్చాడు. ఏమని చెప్పారు ఆయన? నాకు 4.5 ఏళ్లలో 2 సార్లు మా సీఎం అపాయింట్మెంట్ లేదన్నాడు. ఆ? శ్రీకృష్ణదేవరాయలు లావు ఎవరాయన? నర్సరావుపేట ఎంపీ. ఆయన ఏమి ఇప్పుడు కంటెస్ట్ చేయనలేదే, నరసరావుపేట వద్దు, నువ్వు అతను గుంటూరులో చేయమంటాడు. ఆ? ఆ? మొత్తం ఇప్పుడు ఇవాళ రాయలు రిజైన్ చేశాడు, తెలుగుదేశంలో రేపు చేరుతున్నాడు. తెలుగుదేశం వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం ఎంపీ. ఆయన కూడా నమ్ముకుంటే కదా. ఆయన రేవంత్ రెడ్డి విందుకేదో అటెండ్ అయ్యాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినందుకు పార్లమెంట్ సభ్యులందరికీ విందిస్తే బాలశౌరి వెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళావు? వెళ్ళి బీఫామ్ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకో అన్నాడంట. అంటే ఇక ఎంత అహం తలకెక్కినట్టు, కళ్ళు నెత్తికెక్కాయి అన్నది అందుకే అనమాట. మొత్తం ఎంపీలంతా వరుస కట్టారు. ఏంటి? ఆదిమూలం అనే అతను సత్యవేడు ఎమ్మెల్యే. ఏం జరిగింది? నీకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, నువ్వు ఎంపీగా కట్టేసి తిరుపతిరావు ఎంపీజీ అన్నట్టు జంప్ ఏంటి తిట్టు వదిలిపెట్టాడు అనమాట. పెద్దిరెడ్డి మోటార్ సైకిల్ మీద తిరిగినాడు నిన్నటి దాకా పెద్దిరెడ్డి. ఇవాళ ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయి? మొత్తం చిత్తూరు జిల్లా మొత్తాన్ని శాసిస్తున్నాడు. ఆదిమూలం దొమ్మెత్తి పోసాడు వీళ్ళందరినీ కూడా. బీసీ, ఎస్సీ, ఎస్టీ సీట్లు కోల్పోయినటువంటి వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదు. ఎలీజా, అర్దర్, జొన్నలగడ్డ పద్మావతి, ఎవరికైతే సీట్లు ఈయన క్యాన్సిల్ చేశాడో వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే.